హాయ్ అండి అందరికీ. 30 డేస్ 30 టిఫిన్స్‌లో భాగంగా ఈరోజు నా రెసిపీ వచ్చేసి తాలింపన్నం అండి. ఈ తాలింపన్నం అయితే నేను రాత్రి మిగిలిన అన్నంతో చేస్తున్నాను. రాత్రి మిగిలిన అన్నం అయితే మొత్తం పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అన్ని తాలింపు గింజలండి ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, శనగపప్పు వేసేసి తర్వాత చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసిన అల్లాన్ని కూడా కొంచెం వేసి పల్లీలు కూడా వేసాను. వేసేసి అన్నీ వేగనివ్వాలి. ఇప్పుడు వేగుతున్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేగాక పసుపు కూడా వేసి కలిపాక ఇంగు కూడా వేసేసుకున్నాము. వేసుకొని వేగనివ్వాలండి. ఈ తాలింపన్నం చేయని వాళ్ళు ఉంటారంటే ఇంట్లో ప్రతి ఒక్కరు చేసే ఉంటారు. దీని టేస్టే వేరండి. అన్ని టిఫిన్స్లో కల్లా బెస్ట్ టిఫిన్, టేస్టీ టిఫిన్, ఇష్టమైన టిఫిన్ అంటే ఇదే అండి. ఈ అన్నంనైతే తాలింపు మొత్తం వేగాక వేసేసి కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని తాలింపు మొత్తం అన్నంలో కలిసేటట్టు కలుపుకోవాలండి. మొత్తం కలవాలి తాలింపు. అన్నం మొత్తం గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. కొంచెం వేడి చేస్తే బాగుంటుందండి. కొంచెమే చేయాలి. మరీ ఎక్కువ వేడి చేస్తే ఈ తాలింపన్నం టేస్ట్ అయితే పోతుంది. నాకు ఎక్కువ వేడి చేయడం ఇష్టం ఉండదు. కొంచెమే వేడి చేస్తాను. చేసేసి రెడీ అయిపోయిందండి తాలింపన్నం. హాయ్ అండి అందరికీ. 30 డేస్ 30 టిఫిన్స్‌లో భాగంగా ఈరోజు నా రెసిపీ వచ్చేసి బియ్యపు రవ్వతో ఉప్మా అండి. ఇందుకోసమైతే కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలండి. వేగాక ఇప్పుడైతే 2 కప్పులైతే నీళ్లు పోసుకున్నాను. కొంచెం సరిపడా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరగనివ్వాలండి. ఇప్పుడు సూపర్ మార్కెట్‌లో దొరికిన బియ్యపు రవ్వనైతే తీసుకున్నాను నేను. ఈ రవ్వ ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. 2 కప్పులకి 1 కప్పు బియ్యపు రవ్వ వేసుకున్నాను. 2 కప్పుల నీళ్ళకి. మరుగుతున్నప్పుడు ఇవేసుకొని బాగా ఇట్లా కొతకొతలాడుతున్నప్పుడు సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పొడి పొడిగా అవుతుంది ఇలా చేస్తే. ఇంకా కొంచెం వాటర్ ఏసుకుంటే కొంచెం ముద్దగా అవుతుందనమాట. అందుకే నేనైతే పొడి పొడిగా చేశాను. ఇదైతే పాతకాలం నాటి టిఫిన్ గదండీ! అమ్మ కాలం నాటి టిఫిను. అప్పట్లో బాగా తినేవాళ్ళము. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో ఏమో తెలీదు. నేనైతే ఇప్పుడు సూపర్ మార్కెట్‌లో రవ్వ దొరుకుతుందండి. అందుకే అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసేసుకొని తినేయడమేండి కలుపుకొని. దీని కాంబినేషన్‌గా అయితే చిట్టు పొడిమైతే వేసుకొని తింటామండి మేమైతే. వెరీ టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ప్లేట్‌లో పెట్టేసుకొని చిట్టు పొడి వేసుకొని, నెయ్యేసుకొని తినేయడమండి. ఈ రెసిపీ మీకు నచ్చిందనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.